ఇది టమాటాలతోటి కుర్మా బ్రహ్మాండంగా ఉంటుందండి. సూపర్ ఐటమ్ ఇది. మంచి పండిపోయిన టమాటాలు ఒక అరకిలో తెచ్చుకోండి. అరకిలో తెచ్చుకొని వాటితో చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే ఎండు కొబ్బరి చిన్న ముక్క అండి, సోంపు, ఇలాయచీ, లవంగాలు, చెక్క, పుట్నాలు, పచ్చిమిర్చి, ఈ నాలుగిటిని కలిపి గ్రైండ్ చేసి పొడిని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఈ 4 పొడి చేసి పక్కన పెట్టుకుంటే దీంతో ప్రస్తుతానికి పని అయిపోతుంది. ఎక్కడ వాడాలి అన్నది తర్వాత చూద్దాం. గ్రైండ్ చేసేటప్పుడు 2 చుక్కల నీళ్లు వేయండి, కొద్దిగా ముద్దగా అవుతుంది, పక్కన పెట్టుకుందాం. రైట్. ధనియాలు, గసగసాలు. ధనియాలు ఒక 2 చెంచాలు, 1 చెంచా గసాలు, రెండింటిని నానబెట్టుకోండి. ఒక అర్ధగంట నానబెడితే సరిపోతుంది. వీటిని ఏం చేద్దామంటే మంచి కల్లంలో వేసుకొని మెత్తగా నూరుకుందాం. నూరి ఆ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. పల్లీలు కూడా అవసరం, పల్లీలు కూడా కచ్చా పిచ్చాగా నూరేద్దాం. నూరేసి పక్కన పెట్టుకుందాం. ఒకవేళ ఇది లేకపోతే కనుక గ్రైండర్లో ఒక రౌండ్ తిప్పండి, అయిపోతుంది. నూనె ఒక 3 చెంచాల నూనె, గరం మసాలా సామాను, ఆకు, జీలకర్ర, ఉల్లిపాయలు ఒక 4 కావాలండి. ఒక 2 ఉల్లిపాయలు ఏం చేద్దామంటే మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇంకో 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించుకుందాం. ఆఖరిలో మనకి కొత్తిమీర పైనుంచి వేసుకున్నాం, కొద్దిగా కొత్తిమీర. ఇది కావాల్సిన పదార్థాలండి. మనం ప్రాసెస్ అది స్టార్ట్ చేద్దామంటే చాలా ఈజీ చేసుకోవడము, రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది. నేను ఉల్లిపాయలు గసాలు నూరడం స్టార్ట్ చేస్తాను. మీరు ఈ లోపల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. మనం కార్యక్రమాల్లోకి దిగిపోదాం. ఇప్పుడు ఏం చేద్దాము, గసగసాలని ఒకసారి నలిపేసుకుందాం. ఒకవేళ ఇది లేకపోతే కనుక మీ దగ్గర కల్వము గ్రైండర్లో వేసేసుకోండి. అది ఒక్కసారి కొద్దిగా నలగగానే ఏం చేద్దాం, ధనియాలు కూడా వేసేద్దాం. ధనియాలు వేసేసి ధనియాలని కూడా ఒక్కసారి మెత్తగా చేసుకొని, మరీ మెత్తగా కాదండి, కొద్దిగా నలగాలంతే. ఇవి ధనియాల పొడి, జీరా పౌడరు, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం మనం మధ్యలో వాడతాం. తర్వాత మీరు ఏం చేయండి అంటే ఒక గిన్నెలో కొద్దిగా వేడి నీళ్ళు రెడీగా పెట్టుకోండి. పక్కన ఇంకో పొయ్యి మీద నీళ్ళని మరగబెట్టి పెట్టుకోండి. అది మధ్యలో మనకు అవసరం పడవచ్చు. చూద్దాం ఎక్కడ ఉపయోగించాలని చెప్తాను. మనకి ధనియాలను గసగసాలు కొద్దిగా మెత్తబడగా నేను చేసాం. పల్లీలు కూడా వేసాం. పచ్చి పల్లీలు వేయించుకోలేదు దీన్ని. పచ్చి పల్లీలు వేసి కొద్దిగా నలిగేటట్టుగా దంచుకుందాం అంతే, మరీ మెత్తగొద్దు. దంచేసి ముద్దని పక్కన పెట్టుకుందాం. ఇది మనం పుట్నాలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి వేసి చేసుకున్నాం కదా, సోంపు, ఆ మిక్సర్ ఇది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలను కొన్ని టమాటాలు తరిగేసుకుందాం రండి. ఏం చేసాము, ఉల్లిపాయలని కట్ చేసేసుకుందాం సన్నగా. ఇది ఎందుకంటే ఇవి మనం వేయించుకునేందుకు. తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకుందాం గ్రైండర్లో వేసి. దాన్ని కూడా కట్ చేద్దాం. ఇప్పుడు ఒక్క నిమిషం చూపెడతా. ఇదేంటిదంటే మనకి గ్రేవీలో బాగుంటుంది, పంట కింద తగులుతూ. రైట్. నెక్స్ట్ ఏంటిదంటే టమాటా కట్ చేసుకుంటారు. 1/2 కిలో చెప్పాం కదా, 1/2 కిలోలో ఏం చేద్దాము, సగానికి పైగా గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకుని ఆ టమాటా పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. టమాటా ముక్కలు ఉంటాయి కదా, వాటిని కొన్నిటిని పక్కన పెట్టుకుందాం. అన్నిటిని కట్ చేసుకుందాము. దీంట్లో సగానికి పైగా ఏం చేద్దాం, గ్రైండ్ చేసుకుందాం. మిగతా ముక్కని పక్కన పెట్టుకుని ఎక్కడ వాడాలి, ఏం చేయాలి అన్నది ముందర చూద్దాము. ఇది మీకు రైస్లో కూడా బాగుంటుందండి. రైస్లో బాగుంటుంది, చపాతీ, పూరి, బ్రహ్మాండమైన ఐటమ్ ఇది. చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా టైం తీసుకుంటుంది అంటే. నేను కట్ చేసుకొని ఇక పొయ్యి అంటించుకుని పొయ్యి పని చూసేసుకుందాం అండి. ఉల్లిపాయలు కట్ చేసాం, గ్రైండ్ చేసి పేస్ట్ రెడీ పెట్టుకున్నాం. టమాటాలు కట్ చేసాం, టమాటా పేస్ట్. ఫస్ట్ మనం సోంపు, పచ్చిమిరపకాయ, పుట్నాలు ఆ పేస్ట్ ఇది, ధనియాలు, గసాలు, పల్లీల ముద్ద ఇది. అన్నీ రెడీగా ఉన్నాయి. నూనె వేసి పొయ్యి అంటించడమే రండి. నూనె వేడెక్కింది, జీలకర్ర వేసాము, గరం మసాలా పెట్టాం కదా ముందరే, జాపత్రి, గరం మసాలా మిక్చర్ అదంతా దీంట్లో వేసేసాము. ఒక్క నిమిషం తర్వాత ఏం చేద్దాము, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ వేసేసుకుందాము.
ఇది వేగిన తర్వాత కొద్దిగా ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇక్కడ వాడుకోవచ్చు. వేగిన తర్వాత వేయండి. ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముద్ద వేసే ముందర జింజర్ గార్లిక్ పేస్ట్ తినదలుచుకుంటే కనుక ఒక చెంచా ఇక్కడ వేసుకొని అది వేగిన తర్వాత పచ్చివాసన వదిలిన తర్వాత ఉల్లిపాయ ముద్దని వేసుకుందాం. రైట్, ఇది వేగనియండి. మూత పెట్టేసి వదిలిపెడతాం ఒక 2 నిమిషాలు. మనం ఉల్లిపాయలు వేసి చక్కగా వేగిపోయి ఒక 2 నిమిషాలు, ఒక 2 నుంచి 5 నిమిషాల మధ్యలో వేగిపోయాయి ఇవి. ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయదలుచుకుంటే కనుక ఇక్కడ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేయండి. నేను వేయట్లేదు కాబట్టి డైరెక్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాను. ఒక్క నిమిషంలో ఇది మెత్తబడిపోతుంది, పచ్చివాసన వదిలేస్తుంది. వదిలేగానే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసాము, పచ్చివాసన వదిలేసింది. ఇప్పుడు ఏం చేద్దాము, టమాటా గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ అది వేసేద్దాం. అయితే మనం జనరల్గా కుర్మా అనేటప్పటికీ పెరుగు కూడా వేస్తారు. కొద్దిగా ఉప్పేద్దాం. కొద్దిగా ఉప్పేస్తే ఏమవుతుంది, టమాటా తొందరగా మెత్తబడిపోతుంది. పెరుగు మనం వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు పుల్లగా ఉంటాయి. కొద్దిగా పులిసిపోయినా కానీ పెరుగు పులుపు ఉన్నా కానీ రుచి పోతుంది. అందుకనే దీంట్లో మనం పెరుగు లేకుండా ఈ కుర్మాని చేసుకుంటున్నాం. అంటే ఒక్క నిమిషంలో ఇది ఏమైతుంది, మనకి ఉడికిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత ముక్కలను మిగతా ఏం చేయాలన్నా చూద్దాం. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ప్రస్తుతానికి వదిలిపెడదాం. టమాటా ఇందాక మనం పేస్ట్ వేసాం కదా, ఉప్పు వేసేటప్పటికి మెత్తబడిపోయింది. టమాటా ముక్కలు వేసేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, టమాటా ముక్కలు వేసేసి ఒక్కసారి కలుపుకొని అన్నిటినీ. ఉప్పు మీరు చూసుకోండి, ఉప్పు మనం మళ్ళీ వేస్తాము. టమాటా మెత్తబడ్డం కోసం మాత్రమే ఇందాక ఉప్పు వేసాం. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ సోంపు అవి ఉన్నాయి కదా, ఆ పేస్ట్ని వేసేద్దాం. వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ వదిలిపెడదాం. ఇప్పుడు ఏం చేద్దాము, ఉప్పు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు అన్నీ ఉన్నాయి కదా వేసేద్దాం. వేసేసి వేడి నీళ్ళు రెడీగా పెట్టుకోమన్నా కదా, ఇక్కడ మనకి వేడి నీళ్ళు కొద్దిగా అవసరమవుతాయి. కొద్దిగా పోసుకుందాం. పోసేసి కలుపుకొని మూత పెట్టేద్దాం. 2 నిమిషాలు మూత పెట్టి మనం పల్లీలు అవి ఉన్నాయి కదా అవి కూడా వేయాలి. మనం వేడి నీళ్ళు కూడా వేసి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టాము. మంచిగా కుతలాడుతుంది కదా. ఇప్పుడు పల్లీలు అవి ఉన్నాయి కదా, ఆ మిక్స్ కూడా వేసేసి ధనియాలు, గసగసాలది ఒక్కసారి కలుపుకొని ఉప్పు సరి చూసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లు జత చేసి ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలిపెట్టేద్దాం. తర్వాత సంగతి చూద్దాం. మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు వదిలిపెట్టేసాము. చక్కగా అన్నీ కలిసి ఉడికిపోయాయి. ఉప్పు సరిపోయింది, రుచి చూశాను, బ్రహ్మాండంగా ఉంది. దింపేసుకుని పైనుంచి కొత్తిమీర చల్లుకుందాం రండి. మనకి టమాటా కుర్మా పూర్తి అయిపోయింది. పైనుంచి కొత్తిమీర వేసుకున్నాం. పెరుగు వేసుకుంటే కానీ కుర్మా కొన్ని ప్రాంతాలు తినరు, కాబట్టి తినే ముందర ఒక 2 చెంచాలు పెరుగు వేసుకోండి. పెరుగు వేసి వదిలిపెట్టకండి. తినే ముందర ఒక చెంచా 2 చెంచాల పెరుగు, మీ రుచిని బట్టి 1 చెంచా 2 చెంచాల పెరుగు కలుపుకొని చపాతీ, రైసు, బిర్యానీ రైసుల్లోకి సూపర్ ఉంటుందండి. చాలా బాగుంది టేస్ట్. ట్రై చేయండి. రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రైట్, మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.